పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఉత్తరించు ఆత్మలకు సహాయం చేయుటకు తిరుసభ ఫలములను పొందు ఇతర మార్గముల గురించి తెలుసుకుందాం. తిరుసభ ఫలములను పొందుటకు జపమాలతో పాటు చేయదగు కార్యములు, సత్క్రియలు ధరించి ఉత్తరీయములు అనేకములు కలవు. ఫలములు గల జ్ఞాన విధులు అనేకము ఉన్నవి. ధ్యానము చేయుట, మననము చేయుట, నవదిన జపములు చెప్పుట, స్లీవ మార్గంలో పాల్గొనుట, స్లీవ మార్గమును ధ్యానించుట, దేవమాత జోజప్పగారుల పూజిత మాసమును కొనియాడుట, దివ్య పూజలో పాల్గొనుట, దేవద్రవ్యానుమానములను స్వీకరించుట మొదలగు వాటి ద్వారా తిరుసభ ఫలములను పొందవచ్చు. వాటిని ఉత్తరించు ఆత్మల కొరకు సమర్పించవచ్చు. జ్ఞానఫలములను పొందుటకు చావైన పాపస్థితిలో ఉండకూడదు, దేవ ఇష్టప్రసాద స్థితిలో ఉండాలి. తిరుసభ ఫలములు పొందగల ఉత్తరీయములు కలవు. వీటిని ధరించవచ్చు. ఉదాహరణకు కార్మేలు దేవమాత ఉత్తరీయము, వ్యాకుల మాత ఉత్తరీయము, జన్మ పాపము లేక జన్మించిన దేవదూత నిల ఉత్తరీయము, జేసునాథుడి తిరుపాటుల ఎర్ర ఉత్తరీయము మొదలగు ఇష్టమైన ఏదో ఒక ఉత్తరీయమును ధరించి తిరుసభ వరములను పొంది ఉత్తరించు ఆత్మల కొరకు సమర్పించవచ్చు. తిరుసభ ఫలములను పొందు జపమాలలు కలవు. 203 పూసలు లేక 53 పూసల జపదండ, వ్యాకుల మాత జపదండ, జేసునాథుని తిరురత్న జపదండ, పునీత అంతోని వారి జపదండ, కరుణ జపమాల మొదలగునవి. ఈ జపదండలన్నీయు తిరుసభ ఫలములను పొందుటకు ఉపయోగపడును. 53 పూసల జపదండను ప్రతిదినము జపించుట ఉత్తమమైనది. అనేక తిరుసభ ఫలములు పొంది ఉత్తరించు ఆత్మల కొరకు సమర్పించవచ్చు. పరిశుద్ధ గ్రంథ పఠనము, ధ్యానము, సువార్తను బోధించుట, సత్యోపసందేశము బోధించుట, వ్యాధిగ్రస్తులను, చెరసాలలో ఉన్న వారిని సందర్శించుట, వస్త్రములు లేని వారికి బట్టలనిచ్చుట, ఆకలిగొన్న వారికి భోజనము పెట్టుట మొదలగు సత్క్రియలు చేయాలి. వాటి ద్వారా వచ్చు ఫలితములను ఉత్తరించు ఆత్మల కొరకు సమర్పించవచ్చు. అద్భుతము. నెయోసోఫిల్ అనే రాజ్యంలో మంచి కుటుంబమునకు చెందిన ఒక పుణ్యశ్రీ ఉండెను. ఆమె కార్మేలు సభకు చెందిన గురువు కార్మేలు దేవమాత ఉత్తరీయమును గురించి చెప్పిన ప్రసంగం విన్నది. ఆ ఉత్తరీయమును ధరించి దేవమాత మీద అధిక భక్తి కలిగి ఉన్నారు. తనకు మంచి మరణము సంభవించినట్లు, ఉత్తరించు స్థలము నుండి తొందరగా మోక్షమునకు పోవునట్లు ప్రార్థించుచుండెను. ఉత్తరీయమును ధరించి చేయవలసిన సత్క్రియలన్నీ చేయుచుండెను. ఉత్తరీయమును ధరించిన వారి ఆత్మలను దేవమాత ప్రతి శనివారము ఉత్తరించు స్థలము నుండి రక్షించునని నమ్మి తాను కూడా శనివారమే మరణించవలేనని ప్రార్థించెను. కొన్ని సంవత్సరముల తరువాత ఆమె వ్యాధిగ్రస్తురాలైనది. రాబో శనివారం తాను చనిపోతున్నని ముందుగా తెలిపినది. ఆ ప్రకారమే శనివారమే మరణించెను. ఆమె కుమార్తె చాలా దుఃఖించింది. ఒక గురువుగారు ఆమె ఆ రోజే దేవమాత కృప వల్ల ఉత్తరించు స్థలము నుండి మోక్షమునకు పోయారని దైవానుగ్రహము వలన తెలుసుకొని ఆ విషయమును కుమార్తెకు తెలియపరిచారు. కుమార్తెను దుఃఖించకుండా సంతోషించమని ఓదార్చారు. దేవమాతకు స్తోత్రములు తెలపమని సూచించారు. క్రీస్తువులారా, ఇప్పుడు చెప్పిన అద్భుతం ద్వారా ఉత్తరీయము వలన కలుగు జ్ఞాన మేలులను గురించి భక్తి విశ్వాసముతో ఉత్తరీయమును ధరించుదాం. ఆమెన్. జపము. కృపగల సర్వేశ్వర, మా పూర్వీకులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు జీవించి ఉన్నప్పుడు విశ్వాస సత్యములో నిలకడగా నున్నారని కరుణించి వారల ఆత్మలను ఉత్తరించు స్థలము నుండి మోక్షరాజ్యమునకు చేర్చండి. ఆమెన్. సత్క్రియ. ఉత్తరించు ఆత్మల కొరకు పేదలకు అన్నదానం చేద్దాం. సుకృత జపము. జేసు మరియా జోజప్పగారా, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ఆమెన్.